కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు కార్పొరేషన్ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సంగారెడ్డిలో జిల్లా కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్, మున్సిపల్లో ఘన విజయం సాధించడంతో మొదటిసారిగా అఫైర్స్ కమిటీ సమావేశం కావడం సంతోషంగా ఉందన్నారు. అదేవిధంగా రానున్న రోజుల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు రాబోతున్నాయని, కార్యకర్తలు, నాయకుల మధ్య ఎలాంటి తారతమ్యాలు లేకుండా పార్టీ ఆదర్శానుసారం పనిచేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రజలకు సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూరడం జరుగుతుందన్నారు. పార్టీ నాయకులను, ప్రత్యర్థులను తక్కువ అంచనా వేయకుండా సమన్వయంతో ప్రజాక్షేత్రంలో ఉండాలని సూచించారు. ప్రజా సంక్షేమమే ప్రజాపాలన ముఖ్య ఉద్దేశమన్నారు. ఈ కార్యక్రమంలో జైరాబాద్ పార్లమెంటు సభ్యులు సురేష్ సుత్కార్, గ్రంథాలయ చైర్మన్ అంజయ్య, మెదక్ పార్లమెంటు కంటెస్టింగ్ అభ్యర్థి నీలం మధు, పటాన్చెరు ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్, కాటా సుధారాణి, శశికళ, యాదవరెడ్డి, ఇతర ముఖ్య కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. యువకులకు ఉపాధి కల్పించిన వాళ్ళం. దానికి తోడు ఈ జనరేషన్కు విద్యతో సహా నైపుణ్యం, స్కిల్ డెవలప్మెంట్, న్యూట్రిషియస్ ఫుడ్, ట్రైనింగ్ చాలా ముఖ్యమైనది. సో విద్య, వైద్యము, సంక్షేమము, అభివృద్ధి, ఈ నాలుగు కూడా మన ప్రభుత్వ బాధ్యత. ఆ దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకోవడం, ఇంప్లిమెంట్ చేయడం, జిల్లా స్థాయిలో నాయకులు సమన్వయం, ప్రభుత్వం వచ్చింది, మనం గెలిచినాము, పదవులు అనుభవిస్తున్నాము, ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పదవులు అనుభవించాలి. అది ఎంపీటీసీ కానీ, ఎంపీపీ కానీ, జెడ్పీటీసీ కానీ, డీసీసీబీ కానీ, డీసీఎంఎస్ఏ కానీ, నామినేటెడ్ పోస్టులే కానీ, కాంగ్రెస్ కార్యకర్త తన హక్కు అది. ఆ దిశగా ఐక్యంగా ఇంతకుముందు మా డిసిసి అధ్యక్షులు చెప్తుంటే, ఎక్కడైతే 3 సంవత్సరాలు పూర్తయిందో అక్కడ మండల్ అధ్యక్షులను మార్చాలి. ఇది మంచి నిర్ణయం. ఆ మండల నాయకులు కూర్చునేసి ఆ మండల అధ్యక్షుని మారిస్తే మండల అధ్యక్షుని జిల్లా స్థాయిలో అకామిడేట్ చేసుకుంటూ అక్కడ ఆ నాయకులు ప్రతిపాదించిన పేరుని మనం పరిగణలోకి తీసుకోవాలి. ఎక్కడైనా వర్గపోరు ఉండకూడదు. మనం ఎంత కాన్ఫిడెంట్గా పోయినా, ఎంత స్థైర్యము, ధైర్యంతో పోయినా, పాలిటిక్స్ ఆర్ అన్ప్రెడిక్టబుల్. ఈనాటి పాలిటిక్స్లో సిద్ధాంతాలు తక్కువ, విశ్వాసాలు తక్కువ, అవకాశవాదం ఎక్కువ. కనుక శత్రువుని ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయకూడదు. మన సామగ్రి, మన బలం, మన సైన్యం, మన ఐక్యత, మన లక్ష్యం. డీలిమిటేషనే కానీ, మహిళా బిల్లే కానీ రెండొకసారి వెళ్ళడం అవసరమా? ఒకటి, మహిళా బిల్లుకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు వ్యతిరేకంగా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటుంది వీళ్ళు ఇంప్లిమెంట్ చేయండి, మీరు మహిళా బిల్లుని మేము సంపూర్ణంగా మద్దతు. కాంగ్రెస్కు చరిత్ర ఉన్నది, గొప్ప చరిత్ర ఉన్నది. కాంగ్రెస్ విశ్వసించే ప్రజలు, కార్యకర్తలు, నాయకులు, ప్రధానంగా కార్యకర్తలే కాంగ్రెస్ పార్టీ బలం.
రాబోయే కాలంలో లోకల్ బాడీస్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ కార్యకర్త గెలవాలి. మళ్ళీ డీలిమిటేషన్ ఉన్నా లేకున్నా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. ఆ దిశగా మనం అందరం కృషి చేయాలి, కష్టపడాలి. ఏదో మేము ఈరోజు ఉప ముఖ్యమంత్రులు మంత్రులు అయిపోతే మా బాధ్యత తీరినట్టు కాదు. ఓటమి చూసినాము, గెలుపు చూసినాము. కానీ కార్యకర్తలే విశ్వసించింది, ప్రజలను నమ్మినాం, పార్టీని నమ్ముకున్నాం. ప్రజలు మా బలము, కార్యకర్తలు మా ధైర్యము, స్థైర్యం. రేపు కార్యకర్తలను కాపాడుకునే బాధ్యత మా అందరిపై ఉంది. మనందరం కలిసికట్టుగా రాబోయే ఎన్నికలు మనం నమ్ముకున్న సిద్ధాంతాన్ని సంపూర్ణంగా విశ్వసిస్తూ కలిసికట్టుగా ముందుకు పోదాం, ప్రజలకు సేవ చేద్దాం, సంక్షేమాన్ని అందిస్తాం, అభివృద్ధి దిశగా నడుస్తాం, ఎలాంటి విభేదాలు లేకుండా ముందుకు పోతామని చెప్పి మీ అందరితోటి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.